IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని అయితే ఆ పార్టీ చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఓటమిని జీర్ణించుకోలేక తన మనసులో ఉన్నటువంటి మాటను, ఓటమికి సంబంధించి వారి బాధను వ్యక్తం చేస్తూ కూడా కార్యకర్తల సమావేశంలో ఎవరికి తోచిన విధంగా వారైతే మాట్లాడుతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు ఇప్పటికే పలు సందర్భాల్లో తమ ఓటమికి గల కారణాలు అయితే వారు బహిరంగంగానే మీడియా ముందుకు అయితే వచ్చి చెప్పడం జరిగింది. అలాగే ఓటమికి సంబంధించి కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ అవకతవకలు జరిగాయి, కానీ ఆధారాలు లేవు అంటూ కూడా మరికొంతమంది అభ్యర్థులు అయితే తమ ఓటమికి కొన్ని వారి ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. తాజాగా జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సామినేని ఉదయ్ భాను పేటలో అయితే కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడుతూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, అలాగే జగ్గయ్యపేటలో తాను ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను, ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా నిద్ర పట్టట్లేదు, ఆలోచన చేస్తూనే ఉన్నాను, ఇలా ఏ విధంగా ఘోర ఓటమి పాలయ్యామో తమకు ఏమాత్రం కూడా తెలియట్లేదంటూ కూడా సామినేని ఉదయ్ భాను అయితే కార్యకర్తల సమావేశంలో తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. కళ్ళదట్టే ఈవీఎం బాక్సులకి సీలు వేశారు, అలాగే తమ ముందే సీలు ఓపెన్ చేశారు. అయినా కూడా ఘోర ఓటమి చవి చూసాం, అవకతవకలు జరిగాయి, ఈ అవకతవకలకు సంబంధించి ఆధారాలు ఎక్కడ కూడా దొరకట్లేదంటూ కూడా ఉదయ్ భాను తమ ఓటమికి సంబంధించి ఆవేదన కార్యకర్తల ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, కానీ ఆధారాలు లేవు అంటూ కూడా తన నిస్సహాయతను అయితే ఉదయ్ భాను కార్యకర్తల ముందు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తం కనుక చూసుకుంటే ఓటమికి గల కారణాలను ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కూడా తమకు తోచిన విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఉదయ్ భాను కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కూడా అవకతవకలు జరిగాయి అనేటువంటి ఒక కారణాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. జగ్గయ్యపేటలో వార్డులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. అలాగే గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మెజార్టీ సాధించినటువంటి అవకాశాలు ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా ఎందుకు వచ్చాయి, ఆ ఫలితాలకు సంబంధించి ఏ విధంగా ఘోర ఓటమి పాలయ్యే విధంగా ఎందుకు ఫలితాలు వచ్చాయి అనేటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నా కూడా తనకు నిద్ర పడట్లేదంటూ సామినేని ఉదయ్ భాను అయితే కార్యకర్తలకి ఓటమికి సంబంధించి కొంత వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా దాడులు జరిగినటువంటి క్రమంలో నష్టపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సామినేని ఉదయ్ భాను అయితే ఆర్థిక సాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. నిన్నటి రోజున సామినేని ఉదయ్ భాను కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగ్గయ్యపేటలో బలోపేతం చేస్తామంటూ కూడా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. మొత్తంగా సామినేని ఉదయ్ భాను చెప్పినటువంటి కారణాల ప్రకారం కనుక చూసుకుంటే ఓటమి గల కారణాలు తనకి ఇంకా తెలియట్లేదు, అలాగే ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు, ఓటమి తెలుసుకుంటే కనుక నిద్ర పడట్లేదంటూ సామినేని ఉదయ్ భాను తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది.